క్షేమంగా ఇంటికి రావాలి. నాన్నను చూసి అమ్మ చెల్లి సంతోషపడాలి. ఆ సంతోషం కలకాలం ఉండేలా చూడు స్వామి. అక్క నాన్న కోసం ఆ రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. రేపు అక్క జీవితం ఎలా ఉంటుందో ఏమవుతుందో నని భయంగా ఉంది. మా అక్క ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తనకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. స్వామి, నేను రెండు కోరికలు కోరుతున్నాను. ఒకటి, నా ఫ్రెండ్ ఏం కోరుకుందో అది నెరవేర్చు. అలాగే ఈ పెళ్లి జరగకూడదు, ఎలాగైనా ఆగిపోవాలి. భగవంతుడా, నేను నిన్ను ఏమని కోరుకోవాలో తెలియని దారుణమైన పరిస్థితిలోకి నెట్టేశావు. తల్లిగా అమృత క్షేమం కోరాలి. భార్యగా నా భర్త క్షేమంగా ఉండాలి. ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకు తెలుసు. ఆ తర్వాత అంతా నీ దయ. నాన్నా, మీరింకేం భయపడకండి. కాసేపట్లో నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నేను బాగా చదువుకొని మీకు పేరు తెస్తానని ఆ రోజు ప్రామిస్ చేశాను. నేను మీ కూతుర్ని అనిపించుకుంటానని ఆ రోజు అన్నాను. అవేవీ నిలబెట్టుకోలేకపోయాను నాన్నా. కానీ ఈరోజు మీ ప్రాణాలు కాపాడి మీరంతా క్షేమంగా ఉండేటట్టు మాత్రం చేయగలుగుతున్నాను. నేను విక్రమ్ని పెళ్లి చేసుకున్నాక నా జీవితం ఏమైపోతుందో నాకు తెలీదు. ఆ తర్వాత చచ్చిపోతానో బ్రతుకుంటానో కూడా నాకు అర్థం కావట్లేదు. అక్కడ చెల్లెలి ఫోటో పక్కన నా ఫోటో పెడతారా? మీకు నా గతం గురించి ఎవరికైనా చెప్పడం కష్టం అనిపిస్తే మీ పెద్ద కూతురు చచ్చిపోయిందని చెప్పండి, పర్వాలేదు. నాకు ఇంట్లో స్థానం లేదు, మీ మనసుల్లో కూడా స్థానం లేదు. కనీసం ఆ ఫోటోలోనైనా ఒక చిన్న స్థానం ఇవ్వండమ్మా. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. నేను మనిషిగా మీ మధ్య ఉండే అవకాశం లేకపోయినా ఒక బొమ్మగానైనా మీతో కలిసి ఉండే అదృష్టాన్ని నా ఆఖరి కోరికగా అడుగుతున్నాను. అలాగేనమ్మా, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. అమ్మా, విక్రమ్ దగ్గరికి వెళ్లే ముందు ఆఖరిసారిగా నా మనసులో మాట నీకు చెప్పాలనుకున్నాను. కన్న తల్లిగా నీకు తప్ప నేను ఇంకెవరికీ చెప్పుకోలేను. చెప్పమ్మా. ఇన్ని రోజులు మీకు నాకు మధ్య కలుసుకోలేనంతగా దూరం పెరిగిపోయింది. నన్ను చంపాలన్నంతగా అపార్థం చేసుకుని నన్ను అసహించుకున్నారు. అపార్థమని ఎందుకన్నానంటే మీరు నన్ను అర్థం చేసుకోలేని పరిస్థితి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోండి అని అడగలేని పరిస్థితులు వచ్చాయి కాబట్టి అలా అన్నానమ్మా.
కూతుర్ని వ్యభిచారిగా తిరుగుబోతుగా అలాంటి పరిస్థితిలో చూస్తే ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా? నా దురదృష్టం. అలాంటి పరిస్థితిలో నన్ను చూసి చూసి మీ మనసులు బండబారిపోయాయమ్మా. అలాంటప్పుడు మీరు నన్ను అసహించుకోవడంలో తప్పులేదమ్మా. అంతా నా తలరాతమ్మా. ఏ తల్లిదండ్రులకైనా మొదటి బిడ్డ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు, తల్లిదండ్రులకి అదృష్టం అంటారు. కానీ మీకు నా వల్ల అన్ని కష్టాలే కదమ్మా. ఉన్న ఊరు వదిలి అనాథల్లా సిటీకి వచ్చారంటే కారణం నేను. నాన్న పరువు మర్యాదలు పోయాయంటే దానికి కారణం నేనే. అసలు ఈరోజు విక్రమ్ నాన్నని కిడ్నాప్ చేశాడంటే కారణం నేనే కదమ్మా. అంటే నేను అనేదాన్ని లేకపోతే మీరెంతో సంతోషంగా ఉండేవాళ్ళు కదమ్మా. మీరెవరూ నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితులన్నీ నా జీవితంలో ఎప్పుడూ జరిగిపోయాయి. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఆ దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే నేను వెళ్తున్నాను. ఇది నేను పెద్ద త్యాగం అని ఫీల్ అవడం లేదమ్మా. ఎందుకో తెలుసా, నేను చచ్చిపోదాం అనుకున్నప్పుడల్లా నాన్న నాకు గుర్తుకొచ్చేవారమ్మా. ఆయన ఆశయం నా చావు కట్టుపడి నన్ను కాపాడింది. ఏదో ఒకరోజు నాన్న నన్ను దగ్గరికి తీస్తారని ఆశే ఇంతవరకు నన్ను బ్రతకనిచ్చిందమ్మా. అంటే ఇన్ని రోజులు నాన్న నాకు ప్రాణభిక్ష పెట్టారే కానీ నేను ఆయనకి ప్రాణభిక్ష పెట్టట్లేదమ్మా. ఈ రోజుతో అమృతాని పాత్రకి ఓ శాశ్వత పరిష్కారం దొరకబోతుంది. ఇక భవిష్యత్తులో నా వల్ల మీకు ఎలాంటి కష్టం రాదు. నన్ను తలుచుకొని మీరు కుమిలిపోకూడదు. మళ్ళీ అపార్థం చేసుకునే పరిస్థితుల్లో నేను మీకు కనిపించనమ్మా. అసలు ఈ రోజు నుంచి నేను మీకు కనిపించనమ్మా. ఇదే ఆఖరిసారి. కానీ ఒకే ఒక చిన్న ఆశమ్మా. నేను వెళ్ళిపోయాక చస్తానో బ్రతుకుతానో కూడా నాకు తెలీదు. ఈ రోజు మీ దృష్టిలో నేను తప్పు చేసిన అమృతని. కానీ నిజం అనేది నిప్పు లాంటిదమ్మా. అది ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. కృష్ణమూర్తి కూతురు అమృత ఏ తప్పు చేయలేదని మీకు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా. ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ రోజున నేను చచ్చానా బ్రతికానా అని ఆలోచించకపోయినా పర్వాలేదమ్మా. కానీ అసహించుకున్న మీ మనసుల్లో ప్రేమగా కొంచెం చోటు ఇవ్వండి అమ్మా. ఆ నిజం తెలిసిన రోజు నా కూతురు ఏ తప్పు చేయలేదని నాన్న మనసులో ఒక్క క్షణం తలుచుకున్నా నా జన్మ ధన్యమైపోతుందమ్మా. వచ్చే జన్మలోనైనా మళ్ళీ మీ కూతురుగా పుట్టి ఈ జన్మలో నెరవేర్చలేని నాన్న ఆశయాన్ని అప్పుడు నెరవేరుస్తానమ్మా. మిమ్మల్ని కష్టపెట్టకుండా సంతోష పెడతానమ్మా. సంతోష పెడతాను. ఈ జన్మ నాన్న కోసం.
జన్మ మీ అందరి కోసం. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు కదా అమృత. సంతోషంగా పెళ్లి కూతుర్లా తయారై సంతోషంగా బయలుదేరుతున్నావు. అసలు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావే? అమృత, ఏమైతే ఇంతవరకు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఉన్నావు కదే. ఏడవకే. అమృత, ఏడవకే. సుబ్బు, నువ్విలా ఏడిస్తే నీకెలా ధైర్యం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదక్క. ఏడవకక్క. అమృత, అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. అమృత, ఏడవకమ్మా, ఏడవకూడదురా. సుబ్బు, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఏడవకండమ్మా. నందిని, ఏడవకు. అమ్మా, ఏడవకమ్మా. అమ్మా, ముహూర్తానికి టైం అయిపోతుంది. పదండి, పదండి అమ్మా, నాన్న వచ్చేస్తారు. ఏడవకండి, ఏడవకమ్మా, పదండి. సుబ్బు, ఏడవకు, పద. టైం అవుతుంది, అక్కడ నాన్న వచ్చేస్తుంటారు. పదండి, నన్ను తీసుకువెళ్ళండి. సుబ్బు, ప్లీజ్ సుబ్బు, త్వరగా పదండి. ఏడవకు, పదండి అమ్మా. గుండెలోని జ్వాల గుప్పుమన్నదా, కంటిలోని గంగా కట్టదాటేనా, నీదే కాని పాపం నీపై నింద మోపేనా, కానరాని శాపం ఏదో కాటు వేసేనా, ఆశలన్నీ నేడే ఆవిరాయేనా, వెర్రి మొర్రి లోకం వెక్కిరించెనా, చేదురంత మింగి
వదినా కూర్చోండి వదినా. రేయ్ మీరు వెనక్కి వెళ్ళండి రా. మీరు కూర్చోండమ్మా. అంకుల్ బయలుదేరదామా? ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే వెళదాం. స్వామి నువ్వు చాలా చాలా గ్రేట్ స్వామి. అటువైపు అమృత విక్రముల పెళ్లికి హడావిడి జరుగుతుంది, ఇటువైపు పెళ్లి ఆగిపోయేలా ఎంపీ గంగాధరం తన కూతురు రేణుకల్ని పెట్టావు. ఇప్పుడు పెళ్లి ఆగిపోతుందా జరుగుతుందా? అసలు ఎలా జరుగుతుంది స్వామి?